అందరికీ నమస్తే అండి. జడా శ్రావణ్ కుమార్‌కి మేము ముందు నుంచి చెప్తూనే ఉన్నాం. "నువ్వు అనవసరంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని ఎక్కువగా నమ్ముతున్నావయ్యా. నిన్ను నట్టేట ముంచేత్తారు. నిన్ను నడి రోడ్డు పైన వదిలేత్తారు. తర్వాత నువ్వే బాధపడతావు" అని చెప్పేసని నేను గత వీడియోలో కూడా చెప్పా. నిన్న మొన్న మాట్లాడినప్పుడు కూడా నిన్ను వాడుకొని వదిలేత్తారు. నీ నెత్తి మీద కిరీటం పెట్టరు. సొంత తల్లిని, చెల్లినే బయటికి గెంటేసారు. అసలు నిన్ను లెక్క కూడా చేయరు. బాగా గుర్తుపెట్టుకో అని చెప్పేసని మనం నిన్న మొన్న వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. అన్నట్టుగానే బయటికి గెంటేసారు. బయటికి గెంటేసారని చెప్పేసని నేను మాట్లాడట్లేదు. ఈ రావణ్ విషయంలో ఎప్పుడైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎంటర్ అయ్యాడో జడా శ్రవణ్ కుమార్ గారు బాగా హర్ట్ అయిపోయాడు. హర్ట్ అయిపోయి ఇంక నేను రావణ్ కేసు వాదించను. నాకు రావణ్‌కి ఎలాంటి సంబంధం లేదు. ఇంక ఆల్మోస్ట్ అదే స్టేట్మెంట్. నాకు రావణ్‌కి ఎలాంటి సంబంధం లేదు. వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎంత నీచమైన పార్టీ అంటే, మనం అన్నం తిన్నాక ఆ ఎంగిలి చేయి కడుక్కున్నప్పుడు 4 మెతుకులు కింద పడిపోతే, ఆ మెతుకుల్ని తుడిచి మరీ తింటారని చెప్పేసని చాలా పెద్ద కామెంట్లు చేశాడు. పైగా ఎవరికిచ్చాడు ఇంటర్వ్యూ? మహా న్యూస్‌కి ఇచ్చాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. రాజకీయ పార్టీ ఎక్కడికి వెళ్ళావు మీరే చేయండి అని నన్ను బతిమలాడిన దరిమిలా నేను యలమంచిలి కోర్టులో కూడా ఆర్గ్యూ చేశాను. యలమంచి కోర్టులో ఆర్గ్యూ చేశాను. ఈవెన్ ఉపా చట్టం కేసు పెట్టినటువంటి గన్నవరం కోర్టులో కూడా నేనే ఆర్గ్యూ చేశాను. కానీ సబ్సిక్వెంట్ గా వైసీపీ ఎంటర్ అవటం, పరిణామాలన్నీ మారిపోవటం తోటి ఇక మరి ఒకసారి బాధితులు అనేవాళ్ళు ఒక రాజకీయ పార్టీని నమ్ముకొని నాతో ఉన్నారు. ఈ రోజు కాదు అని ఇంకో రాజకీయ పార్టీ మాకు సహకారం అందిస్తారని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఎష్యూరెన్స్ ఇచ్చారు. పొన్నవారు సుధాకర్ రెడ్డి కూడా ఎష్యూరెన్స్ ఇచ్చారు. సో బాధితులకు వాళ్ళ దగ్గర న్యాయం జరుగుతుందని వాళ్ళు భావించారు కాబట్టి నేను ఈ కేసులో నుంచి తప్పుకున్నాను. నేను ఏదైతే ఎన్ఓసీలు ఇచ్చానో ఆ ఎన్ఓసీలు అన్ని కూడా ఇచ్చేసాను. వాళ్ళు ఇప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ టీము ఆ కేసులో మరి ఇప్పుడు వచ్చిందా వివరం వచ్చిందా నీకు? మేము ముందు నుంచి చెప్పేది అదే కదా! అయినా నాకు ఇంకొక డౌటు అంటే ఇలా అంటున్నానని చెప్పేసని కాదు కానీ, రావణ్ గారు లోపలికెళ్ళటానికి ప్రధాన కారణం ఎవరు? నువ్వు కాదా? నువ్వు సబ్మిట్ మూలనే కదా లోపలికెళ్ళాడు. దాని వెనక అంటే మీ ప్రమేయం కూడా ఉంది. లేకుంటే ఏమీ లేదు. నువ్వు అంతగా ఫీల్ అయిపోవసరం లేదు. క్రెడిట్ మొత్తం నీకే ఇవ్వాలని చెప్పేసి నీ ఆలోచన నీది. మనోడి ఆలోచన ఏంటి ఇంతకని వైసీపీ ఎంటర్ అయింది కాదు. ఇప్పుడు ఆ క్రెడిట్ మొత్తం వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి అదొక బాధ. ఇంకా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి మాట్లాడుతున్నాడు వినిపిస్తామనండి. కాంగ్రెస్ పార్టీ పొరపాటున కూడా ఒక వ్యక్తికి 10 రూపాయలు సహకారం చేయదు. ఇది రాసి పెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం మనం అన్నం తిన్న తర్వాత చేయి కడుక్కునేటప్పుడు మెతుకులు ఉంటాయి కదా, ఆ మెతుకులు కింద పడితే కాకులు అవి ఏరుకుంటాయి. మన మన ప్రతిపక్ష నాయకుల పార్టీ యొక్క ఉద్దేశం ఆ మెతుకులు కింద పడితే కూడా కాకులు తింటాయేమోనని వాటిని కూడా ఇలా తుడుచుకొని పక్కన పెట్టుకొని కింద రాల్సిన వ్యక్తి. ఇదే డైలాగ్ నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఎలా చదువుకున్నాను. ఈ డైలాగు నేను చాలా సందర్భాల్లో చెప్పాను. వైఎస్ఆర్సీపీ పార్టీ పెళ్లికి బిచ్చం పెట్టదండి. కనీసం ఎంగిల్ చేత్తో కాకిని కూడా తోలదు. ఎంగిల్ చేత్తో కాకిని తోలితే 4 మెతుకులు కిందన పడి ఆ 4 మెతుకులు కాకి తినేసి మళ్ళీ ఎక్కడైనా కాకి బాగుపడిపోద్దేమో అని చెప్పని ఆలోచిస్తారని చెప్పేసి ఇదే డైలాగు నేను మిమ్మల్ని ఉద్దేశించి చాలా సందర్భాల్లో చెప్పాను. మీరు వినలేదు. ఇవాళ అర్థమైందా? మాట్లాడాను ఇంకా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకున్న క్యాలిక్యులేషన్ ప్రకారం వాళ్ళు ఏదో ఫండింగ్ చేస్తారు, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తారు, వాళ్ళ ఫ్రేమ్ వర్క్ లో ఫిట్ అయితే ఇస్తారో లేదో నాకైతే తెలియదని ప్రజాస్వామ్యబద్ధంగా ఫైట్ చేసే వ్యక్తులకు వాళ్ళు ఫండింగ్ చేస్తారని నేనైతే నమ్మను. ఇంకా అవసరమైతే ప్రభుత్వానికి సంబంధించింది ఏదైనా మాట్లాడాలి అంటే వాళ్ళు నా దగ్గర నుంచి మెటీరియల్ తీసుకొని ఏమన్నా మాట్లాడతారేమో తప్ప ఇవన్నీ ఎందుకండి మొత్తానికి రావణ్ గారిని బలి చేశారు. మీరు క్రెడిట్ కోసమో లేదంటే హైప్ కోసమో లేదంటే ఇంకో దానికోసమో ప్రయత్నం చేసి ఎట్టాగైతేనే ఆయన తీసుకెళ్ళి లోపల ఏం చేశారు? సగం దరిద్రం వదిలింది. ఏదో ప్రయత్నాలు చేశారు. మొత్తానికి ఏదో రకంగా చిచ్చు పెడదాం, లేదంటే నేను ఉప ముఖ్యమంత్రి అయిపోతాను, ముఖ్యమంత్రి అయిపోతాను, మమ్మల్ని అరెస్ట్ చేస్తారు ఏదని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేసేవారు. చివరికి ఎప్పుడైతే వైసీపీ ఎంటర్ అయిందో, పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎంటర్ అయ్యాడో, నువ్వు సైలెంట్ అయిపోయావు. అలా వదిలేస్తారంటే అర్ధాంతరంగా నాకు తెలియకడుగుతున్న అలా వదిలేస్తారా? ఎంటర్ అయ్యారే అనుకో, వైసీపీ ఎంటర్ అయింది అనుకో, ఉదాహరణకి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయినంత మాత్రాన నీ కోసం వచ్చి ఆ సభలో నువ్వు పెట్టిన సభలో నీ పిలుపు మేరకు వచ్చి నీ కోసం మాట్లాడిన వ్యక్తిని వాళ్ళ కుటుంబ సభ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీని ఆశ్రయించారని చెప్పేసి వదిలేస్తారండి పాపంలాగా. నేను ఆడు మంచోడన్నా ఆడు శుద్ధపోసన్నా ఆడికి అలా జరగాల్సిందే. వాడి చేత మాట్లాడించింది మీరు నన్ను అడిగితే కనుక మీ పైన కూడా కేసులు నమోదు చేయాలి. ఇక్కడ ఎవరికి కూడా ఇది లేదు. ఎవడికాడు స్వలాభం కోసం ప్రయత్నాలు చేయడమే. అది జడా శ్రవణ్ కుమార్ అయినా, వైసీపీ అయినా, రావణ్ గాడైనా, ఇంకొకడైనా సరే
ఏదో రకంగా రాష్ట్రంలోని మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఏదో రకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కొట్టుకు చచ్చేలా చేయాలి. ఆ ఉద్దేశంతోనే వాడిని పిలిచారు, వాడి చేతికి మైక్ ఇచ్చారు, ఇష్టానుసారంగా మాట్లాడించారు, ఆయన తీసుకెళ్ళి లోపలేయించారు. లోపలేయించిన తర్వాత ఇప్పుడు క్రెడిట్ కోసం వీళ్ళిద్దరూ కొట్టుకు చచ్చిపోతారు. నేను వాదిస్తానంటే నేను వాదిస్తానా, నేను వాదిస్తానంటే నేను వాదిస్తానని చెప్పేసి నా ఆఖరికి ఆడి జీవితాన్ని జైలుపల్లి చేసేసారు. ఆడికి బుద్ధి వచ్చింది. ఇంకోసారి ఇష్టానుసారంగా పేలిపోవడం. ఒకసారి దెబ్బ తగిలింది అనుకోండి, ఇష్టానుసారంగా ఎవడో పేలిపోవడం. లేదనుకోండి ఇక ఇలాంటి మాటలే మాట్లాడతారు. ఇప్పుడు ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఎంగిలి మెతుకులు ఏరుకునే పార్టీ వరకు తీసుకెళ్ళిపోయాడు జడేశ్వరం. నిన్న మొన్న ఏమని మాట్లాడాడు ఇదే జడేశ్వరం కుమార్ వైఎస్ఆర్సీపీ పార్టీని ఉద్దేశించి, నేను వైఎస్ఆర్సీపీ పార్టీతో కలిసి పనిచేస్తున్నాను, 2029లో మేము అధికారంలోకి వస్తాం, 2029లో నేను ఉప ముఖ్యమంత్రి అవుతాను, నాకు జగన్మోహన్ రెడ్డి నన్ను ఎత్తి మీద కిరీటం పెట్టేస్తాడని మాట్లాడిన జడేశ్వరం కుమార్ ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీని ఎంగిలి మెతుకులు ఏరుకునే పార్టీ అంటున్నాడు. అంటే మనోడు ఎంత హత్య అయ్యాడో చూడండి. ఎందుకు? ఈ రావణ్ విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంటర్ అయింది. అంటే వీళ్ళని నమ్ముకుంటే ఎవరైనా జైలు పోలే. వెనకటికో సామెత ఉంది, ఇది పిల్లి పిల్లి కొట్టుకుంటే కోతొచ్చి రొట్టెము ఎత్తుకెళ్ళిపోయిందని చెప్పేసి. ఆ విధంగా ఒకరి మీద ఒకరు కట్టుకుని ఆయన తీసుకెళ్ళి లోపల పడేయాలి. సగం దరిద్రం వదిలింది. ఇంకెప్పుడు ఎవడో కూడా హిందూ మతం గురించి కానీ లేదంటే ఎవరినైనా నాయకులను ఉద్దేశించి కానీ ఎవరైనా బూతులు మాట్లాడాలన్నా వ్యక్తిగతంగా విమర్శించాలన్నా సరే వీడి కేసు ఒక ఉదాహరణ అనమాట. వీడిని జీవిస్తే సరిపోతుంది. ఇదివరకు అబ్బాయి పలానా వ్యక్తి చూడండి అలాగే మాట్లాడేవాడు, ఇష్టానుసారంగా మాట్లాడితే వాడి జీవితం జైలుపాలు అయింది. రేపు అన్న రోజున మీ పరిస్థితి కూడా అలాగే వచ్చిందని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చింది. ఎవడో మాట్లాడే సాహసం చేయడు. అది ఎవడైనా కానీ మేమైనా సరే వాళ్ళ అధికారం ఉందనో లేదంటే అధికార పార్టీకి కార్యకర్తలుగానో ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. అది ఎవడైనా కావచ్చు. మీరు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో మీ మాటలకు కౌంటర్గా మాట్లాడుతూ మీరు ఏదైతే భాష వాడతారో అదే భాషలో మాట్లాడితే పర్వాలేదు, కానీ శృతి మించిపోయి మాట్లాడితే పరిస్థితులు ఇలాగే ఉంటుంది. జడా శ్రావణ్ కుమార్ గారు ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు అనవసరంగా వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకొని మీరంతా మీరు ఎక్కువ ఊహించేసుకున్నారు, చాలా ఎక్కువ ఊహించుకున్నారు. అలా ఊహించుకొనే ఇష్టానుసారంగా మాట్లాడతారు సభలో. మేము 4 కొత్తం లేదంటే రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించేమో పంది గింది సూట్ వేసుకోరా అరే తురే అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టడం, చాలా మాటలు మాట్లాడారు. అనుకున్నారు వీళ్ళు నిలబడతారేమో అని చెప్పేసి. మీ దాకా వస్తే కానీ తెలియలేదు. ఇవాళ చివరికి మీరే గొగ్గోలు పెట్టి ఏడ్చే టైం వచ్చింది. నిన్న మొన్నటి దాకా మీరు ఏదైతే విమర్శించారో ఈనాడు, TV5, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్ మీరు కూడా చాలా సందర్భాల్లో విమర్శించారు. ఇవాళ అదే ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ రేపు నుంచి మీరు ఎలా మాట్లాడతారు, మళ్ళీ మాకు అదే పోయి మళ్ళీ మిమ్మల్ని కూడా పూర్తిగా నమ్మడానికి లేదు. జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తిని కూడా పూర్తిగా నమ్మడానికి లేదు. ఇవాళ ఒక మాట మాట్లాడితే రేపు ఇంకో మాట మాట్లాడతాడు, ఎల్లుండి ఇంకో మాట మాట్లాడతాడు. ఒక మాట మీద నిలబడే వ్యక్తులు కాదు. ఎంతసేపు సంపాదన రూపాయి ఉంటే సరిపోతుంది. కేవలం వీళ్ళ రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేద్దామనో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనో, లేదంటే బాధితుల పక్షానో, లేదంటే న్యాయం చేద్దాం, ఇంకోటి కాదు. కేవలం డబ్బు సంపాదన, రాజకీయాలను అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించు. ఇది నేను చెప్పిన మాట కాదు, గతంలో ఆయన చెప్పిన మాటలే. కాబట్టి ఏంటంటే ఇక మీరు తగ్గితే బాగుంటుందండి. అనవసరంగా మీరు మళ్ళీ పెద్ద పెద్ద సభలు పెడతామండి, మళ్ళీ విమర్శిస్తామండి, ఇవన్నీ కాకుండా రావణ్ గారిని పాపం ఏదో రకంగా వదిలే కాకుండా అంటే మామూలుగా నేను వదిలేసేయండి వాడి బెయిల్ తీసుకురామని చెప్పి అట్లా కనీసం మీ తరపు నుంచి మీ తరపున మాట్లాడినందుకైనా సరే ఇలా మధ్యలో వదిలేయడం అనేది కరెక్ట్ కాదా అంటున్నా. అయినా సరే పెద్ద పెద్ద సభలు పెట్టేటప్పుడు ఎవడైనా ఏదైనా మాట్లాడేటప్పుడు వాడు మాట్లాడే మాటలను చూసి కనీసం ఖండించే ప్రయత్నం చేయండి. మీరు ఆ రోజు ఆ సభలో ఆడి మాటలను ఖండించి ఉంటే ఆడి బతుకు ఇవాళ జైలు పోలు అయ్యేది కానీ కాదు. నిజంగా చెప్తాను. ఆ రోజు మీరు ఖండించారా? లేదు. ఖండించి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. వాడు ఎందుకు జైలుకి వెళ్తాడు? అంత పెద్ద సభ పెట్టుకొని అంతమంది కూర్చొని కూడా వాడు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఖండించలేకపోయి చూసారా? ఇవాళ బాధపడి ఉపయోగం లేదు. ఇవాళ మీరు ఏదో ఫీల్ అయిపోతున్నారు. మీరు ఫీల్ అయిపోవాల్సిన అవసరం ఏమి లేదు. దీని అంతటికీ మూల కారణం మీరే. మీ దరిద్రమే అది.
ఏదో ఏసీపీ వాళ్ళు ఎంటర్ అయ్యారనో ఇంకొకరు ఎంటర్ అయ్యారనో అర్ధాంతరంగా వదిలేశారు అంతే. పాపం మన రెచ్చగొట్టి వదిలేశారు అంతే, అంతకుమించి ఏం కనబడట్లేదు మాకు. వాళ్ళ బతుకు వాళ్ళ జీవితం నాశనం. ఎక్కడైనా సరే మీరు ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే అంటే రానున్న రోజుల్లో ఎవరన్నా మనం ఎక్కడైనా మనం సభ పెట్టుకున్నప్పుడు ఎవరైనా అలాంటి మాటలు మాట్లాడితే ముందు ఖండించండి. ఒరే బాబు ఒకడు అలాగే రాలిపోయాడు ఇవాళ లోపల ఉన్నాడు, మీరు అలా మాట్లాడొద్దని చెప్పేసి ఆ రోజు ఖండించుకుంటే ఈ పరిస్థితి వచ్చింది. ఎక్కడైనా సరే ఖండించండి.